హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు అర్ధశతాబ్ది కాలగమనంలో అర్ధశతాబ్ది కాలం అంటే నిండైన 2 తరాల మెండైన అనుభవాల అనుభూతుల మయం కదా. అందుకే నేడు ఈనాడు అర్ధశతాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఆ స్ఫూర్తివంతమైన సందర్భాన్ని మీ కానమోకు స్వరంలో నింపుకొని మీ కానమోకు కథావచనం శ్రోతలకు ఇప్పుడు వినిపిస్తున్నాను. వినండి. ఈనాడు అర్ధశతాబ్ది. తెలుగు జాతి 50 ఏళ్లుగా నిత్యం ఉషోదయంతో సత్యాన్ని నినదిస్తూ నేడు స్వర్ణోత్సవం చేసుకుంటున్న ఈనాడు తెలుగువారి ఆరో ప్రాణం. ఇన్నేళ్లుగా పాఠకుల జేజేలు అందుకోవడానికి వృత్తిపరమైన విలువలే ప్రధాన ఆలంబన. ఇది ప్రజల పత్రిక అని యాజమాన్యం, ఇది మా పత్రిక అని పాఠకులు నమ్మినందువల్లే ప్రారంభమైన 4 ఏళ్లలోపే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా నిలిచి 46 ఏళ్లుగా ఆ మకుటాన్ని సగౌరవంగా నిలబెట్టుకుంటూ వస్తుంది. పత్రికారంగ చరిత్రలో ఇది అరుదైన విషయం. అలాంటి అరుదైనటువంటి ఈనాడు అర్ధశతాబ్ది పురస్కారంగా అక్షర గంగా ప్రవాహం అది. నదీ తీరాలు మానవ నాగరికతలకు పురుళ్ళు పోశాయి. మనిషి మనుగడకు మార్గదర్శకాలు రూపొందించాయి. కొండల్లో నదులు పుట్టాయంటారు. అంటే కొండలకు పుట్టాయని కాదు, అక్కడ రూపుకట్టాయని. హిమాలయాల్లో కేదార్నాథ్కు ఎగువన చౌరాబారి ఆ సరస్సులో మందాకిని పుట్టింది. బద్రీనాథ్ పరిసరాల్లోని మానా గ్రామం దగ్గర అలకనంద ఆవిర్భవించింది. ఆ 2 రుద్రప్రయాగలో సంగమించాయి. గంగోత్రి నుంచి భగీరథి వచ్చి వాటికి చేరింది. దేవప్రయాగ దగ్గర నిండుగా కన్నుల పండువగా గంగానది ప్రవాహంగా మారి 11 రాష్ట్రాలను పునీతం చేస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏ నదినైనా అర్థం చేసుకోవాలంటే పుట్టినింటి నుంచి మెట్టినింటి వరకు దానితో కలిసి నడవాలి, దాని ఊసులు ఆలకించాలి. అలాంటి ప్రయాణం దానికదే ఒక ఉత్సవం, ఒక ఊరేగింపు. కుటిలం క్వచిదాయితం, వినతం క్వచి దుద్భూతం. వేగంగా సాగిపోతూ అవసరమైతే మలుపులు తిరుగుతూ అనుకూల ప్రాంతాల్లో వినయంగాను, బండరాళ్ళు ఎదురైతే ఢీకొంటూను, ఆగిపోకుండా ఢీలా పడకుండా అలుపు లేకుండా అంటూ దాని గమనరీతిని వర్ణించారు వాల్మీకి. అది గంగానదికే కాదు, ప్రవాహశీలం గల వ్యక్తులకు వ్యవస్థలకు వర్తిస్తుంది. హరివై హారిణివై హసన్ముకురవై హారంబువై హంసివై అంటూ ఆ సూరి మరింగింటి కవికి సాక్షాత్కరించిన గోదావరి ఆత్మస్వరూపం మనకు దర్శనం ఇవ్వాలంటే దానితో స్నేహం కుదరాలంటే ఆ జీవనది ప్రవాహాన్ని అలా చూస్తూ కూర్చుంటే చాలు అన్నారు ఆచార్య బేతవోలు. బంధునికాయంబులు అంటే ప్రియబాంధవులు చూడవచ్చినట్టు మిత్రులు చేరి ఆత్మీయాభాషణములు చేసినట్లు సత్కవుల వాచా మాధురుల్ విన్నయట్లు అనుభూతులు కలుగుతాయి ఎడదలో అని ప్రకటించారు. దాన్ని పాటించిన ప్రాణహిత కవి
సన్నిధానం శర్మకు, భుక్తమిది నాకు, నాలోని రక్తమిదియే, నాకు సర్వస్వ దానమీ నదియు చేయు అన్న ఎరుక ఏర్పడింది. 50 ఏళ్ల క్రితం విశాఖలోని యారాడ పర్వత సానువుల్లో ఆవిర్భవించిన ఈనాడు దినపత్రిక సజీవ ప్రవాహమే. చిన్నగా ఆరంభమై క్రమంగా 21 ఉపనదులను, అవే ఎడిషన్స్ను తనలో కలగలుపుకొని మహాప్రవాహంగా మారింది. బిందువు చేరి సింధువు, అదే సముద్రం అగునన్న సూక్తిని నిజం చేసింది, చరిత్ర సృష్టించింది. నదులవి జల ప్రవాహాలైతే ఈనాడుది జనప్రవాహం. వాటి సంగమం క్షార జలసాగరంతో, దీని సంగమం జనహృదయ క్షీర జలదితో. రెండింటికీ ప్రవాహశీలమే ప్రధాన స్వభావం. నదీ ప్రవాహాల విషయంలో చెప్పుకుంటున్న ఆటంకాలన్నీ ఈనాడుకి ఎదురయ్యాయి. దూషణ భూషణ తిరస్కారాలు, ఎదిరీతలు, సభా హక్కుల ధిక్కార ఆరోపణలు సహా ఈనాడు ఎన్నింటినో భరించింది, బరిలో నిలిచింది, ఎదిరించింది, గెలిచింది. ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మియున్, అదే నిదానం, యశమునందు అనురక్తియు అంటూ భర్తృహరి పేర్కొన్న లక్షణాలను నిండుగా ప్రదర్శించింది. ఆరంభింపరు పద్యంలో ప్రారబ్ధార్థములు, ప్రారంభించిన పనులు ఉజ్జగింపరు వదలరు, సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్ అన్న సూక్తిని నిలబెట్టింది. ఇన్నేళ్లుగా అత్యధిక సర్క్యులేషన్ అనే కీర్తి కిరీటాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయానికి కారణం కేవలం పాఠక దేవుళ్ళు. ఈ పత్రిక వారిదే. ఉషోదయ వేళల్లో ఈనాడు చేతికి రాగానే ఆచార్య బేతవోలు చెప్పిన ఆత్మీయ అనుభూతులన్నీ గుండె తలుపులను తట్టడమే అందుకు మూలం. అది మరింగింటి వారి వర్ణించిన మనోహారిణి ఎద్దాని వినిన ఎరుక సమగ్రమగు అన్నది భారతావనికి వర్తిస్తే, ఎద్దాని చదివిన అనేది ఈనాడుకు వర్తిస్తుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి గంగలో మునిగితే ముక్తి, ఈనాడులో తలదూరిస్తే రక్తి. మిగిలిన వారికి ఈనాడు ఊరంతటికీ సిరి, దాని ఉద్యోగులందరికీ ఊపిరి, గంగా గోదావరుల మాదిరే. అంతేనా? ఇంకను చెక్కు చెదరని సంకల్పంగా వార్తాపత్రిక అంటే కేవలం సమాచారాన్ని అందించేది కాదు, జనజీవితాల్లోని చీకటి వెలుగులను తరచి చూచేది, ప్రజల కన్నీళ్లకు కారణమేంటో ఆరా తీసేది, వాటిని ఆనంద బాష్పాలుగా మార్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమించేది, అక్షరాలను ఆయుధాలుగా మలచి ప్రజా వ్యతిరేకుల పీచమణిచేది. అందుకే ప్రభుత్వం కావాలా, వార్తాపత్రిక కావాలా అంటే తాను రెండో దాన్నే ఎంచుకుంటానన్నారు థామస్ జెఫర్సన్. ప్రజల పక్షాన నిలబడుతూ, ప్రజల కోసం ఎవరితోనైనా తలపడుతూ, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే పత్రికను ప్రజానీకం తన గుండెల్లో పొదువుకుంటుంది, సొంత బిడ్డలా సాకుతుంది. తెలుగు జన హృదయంలో ఆ స్థానాన్ని ఈనాడు ఏనాడో సుస్థిరం చేసుకుంది. అదే ప్రజాస్వీర్వాద బలంతో భారతావనిలోని ప్రముఖ దినపత్రికల్లో ఒకటై నేడు స్వర్ణోత్సవం చేసుకుంటుంది. నేల తల్లి కడుపు పండగ బీజమొకటి జీవం పోసుకుంటుంది. చిన్న మొక్క హోరు గాలులకు ఎదురు నిలిచి మహావృక్షంగా ఎదుగుతుంది. ఈనాడు అలాగే 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలోని సీతమ్మ ధారలో సన్నధారగా మొదలైంది. కాలక్రమంలో అదే ఒక మహాప్రవాహమైంది. ఉత్తరాంధ్ర ఒడిలో బాల్యపుటడుగులు వేస్తున్నప్పుడే తెలుగు పాత్రికేయానికి కొత్త నడక నేర్పింది. ఈనాడు గ్రాంధిక భాషలతో వెగటు పుట్టిస్తున్న వార్తలకు అచ్చ తెనుగు పద పరిమళాలను అద్దింది.
స్థానికతకు చోటు లేని పత్రికలో ఆ పత్రికతో జనం మమేకం కాలేరని గుర్తించిన ఈనాడు ఇక్కడి పల్లెలు పట్టణాల విశేషాలు సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రచురించింది. అందువల్లే తెలుగువారి ఆదరాభిమానాలను అమితంగా సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే విశాఖ నుంచి హైదరాబాదుకు, అక్కడ నుంచి విజయవాడ, ఆపై తిరుపతి, అనంతపురం, కరీంనగర్ పరివాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేసే జీవనదై ఈనాడు పరుగులు తీసింది. అనుకోని సంఘటనలే అనేకసార్లు చరిత్ర గతిని మలుపు తిప్పుతాయి. తెలుగు జాతి సామాజిక రాజకీయ చరిత్ర గమనాన్ని మార్చిన ఈనాడు ఆవిర్భావము అనూహ్యమైనదే. కొత్త వార్తాపత్రికను ప్రారంభించగలిగిన సత్తా పెద్ద వ్యాపార సంస్థలకే ఉంటుంది అన్న సామాన్య అభిప్రాయాన్ని ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు తుడిచిపెట్టారు. తన ధైర్య సాహసాలే పెట్టుబడిగా ఈనాడును ఆరంభించారు. పాత ముద్రణ యంత్రంతో విశాఖపట్నంలో మొదలైన ఈనాడు పత్రికా ప్రచురణలో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. నవ్యతకు పట్టం కట్టి పత్రికను వర్ణశోభితం చేసింది. కాలానికి తగినట్లుగా తనను తాను సరికొత్తగా మలుచుకుంటూ పాఠకాసక్తులకు పెద్దపీట వేయడం పత్రిక జీవలక్షణం. అది ఈనాడుకే ప్రత్యేకం. ప్రజల మేలు కోరుకునే పత్రిక ఏదైనా సరే వాస్తవాల ప్రకటనకే కట్టుబడాలి. కత్తి మీద సాము వంటి ఈ సత్యనిష్ట ఈనాడుకు సహజాభరణం. హస్తినాపుర అధికార పీఠాల కింద తెలుగు జాతి ఆత్మాభిమానం నలిగిపోతున్నప్పుడు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసింది ఈనాడు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభువులు కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమానికి వేగుచుక్కై నిలిచింది. పరిశోధనాత్మక పాత్రికేయానికి పురుడు పోసి అవినీతి నేతల వికృత రూపాలను బట్టబయలు చేసింది. అందుకు పగబట్టిన ప్రభుత్వాలు తన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఈనాడు వెన్ను వంచలేదు. నాడైనా నేడైనా ఏనాడైనా సరే ప్రజా వ్యతిరేకులకు ఈనాడు సర్వదా సింహస్వప్నమే. విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, సత్యనిష్ట, ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యం అనే పునాదులపై ఈనాడును నిలబెట్టారు వ్యవస్థాపకులు. ఆ జనహిత పాత్రికేయ వారసత్వాన్ని అలాగే కొనసాగించటం ఇక నేటి ఈనాడు వంతు. ఆ కర్తవ్య దీక్షలో ముందడుగు వేస్తూ ప్రజలతో కలిసి నడవాలన్న ఈనాడు సంకల్పం ఎప్పటికీ చెక్కు చెదరదు. ప్రజాపక్షం వహించే పత్రికపై స్వార్థశక్తులు కత్తిగట్టి దాడులు చేసినప్పుడు ప్రజాశిస్సులే ఈనాడుకు రక్షా కవచాలయ్యాయి. అలా 50 ఏళ్లుగా ఈనాడుకు వెన్నంటి నిలుస్తున్న ప్రియతమ పాఠకులకు జేజేలు పలుకుతుంది ఈనాడు. సామాన్యుల కోసం సర్వశక్తులు ఒడ్డే ఈనాడు పాత్రికేయ స్ఫూర్తిని ద్విగుణీకృత ఉత్సాహంతో కొనసాగిస్తామంటున్నారు ఈనాడు. అలాగే అందరి కోసం ఒక్కటిగా నిలిచి అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏమిటంటే సత్యం, సంధత. సత్యాన్ని అనుష్ఠానం చెయ్యాలి, దానికోసం నిలబడాలని రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. జనం అన్యాయమైపోతుంటే వాళ్ల కోసం నిలబడి నిరంతరం పోరాటం జరిపి ధర్మాన్ని నిలబెట్టే సంస్థలు కొన్ని ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అలాంటి సంస్థ ఈనాడు. ధర్మపదంలో వెళ్తూ తాడిత పీడిత జనం కోసం ఈనాడు ఎంతో కృషి చేసింది. మనం పడిపోయినప్పుడల్లా పైకి లేవాలి, ఎన్నిసార్లు పడినా లేవడంలోనే గొప్పతనం ఉంటుందంటారు నెల్సన్ మండేలా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత ఇబ్బంది కలుగుతున్నా ముందుకు సాగటమే తన లక్ష్యంగా పెట్టుకున్న అరుదైన అక్షరయాత్ర జరిపిన పత్రిక ఈనాడు. మార్పు అనేది మొదట కష్టంగా ఉంటుంది, ఎవరూ అంగీకరించరు. మధ్యలో ఒక అయోమయంగా ఉంటుంది
కానీ చివరికి అది ఒక ఉత్సవంగా, ఆదర్శంగా మారిపోతుంది. అలా ఎన్నో సంస్థలు అనుకున్నా చెయ్యలేవు. కానీ ఈనాడు చేసింది. తన పేరు నిలబెట్టుకుంది. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలకు, ఫలితాలకు మధ్య వంతెన లాంటిది. సాధించింది ఏదైతే ఉందో అదంతా క్రమశిక్షణ మీదే ఆధారపడి ఉంది. క్రమశిక్షణతో ఎదిగిన సంస్థల్లో ఈనాడు మొదటి వరుసలో నిలబడుతుంది. ఇతరులకు సేవ చేయడంలో మునిగిపోయి అక్కడ ఒక కొత్త వ్యక్తిగా మనలను మనం తయారు చేసుకోవడమే గొప్ప మార్గం అని మహాత్మా గాంధీ చెప్పారు. ఇలా ఎంతోమందికి వాళ్ళ సమస్యల్లో పక్కన నిలబడి సాయం చేసిన ఈనాడు సంస్థ ప్రజలకు ఆప్తమిత్రురాలైంది. సంతోషంగా ఉండటమే జీవన లక్ష్యం కాదు. జీవితం ఉపయోగపడాలి, పరుల సేవకు పాటుపడాలి, అందుకోసం అత్యుత్తమంగా జీవించాలి. 50 ఏళ్లుగా అలాగే ప్రజాసేవ చేస్తూ పురోగమించింది ఈనాడు. ఇక మీదట అదే బాటలో కొనసాగుతుందన్నది ప్రజా విశ్వాసం అంటూ ఈనాడు అర్ధశతాబ్ది కాలగమనంలో, అర్ధశతాబ్ది కాలం అంటే నిండైన 2 తరాల మెండైన అనుభవాల అనుభూతుల మయం కదా. అందుకే నేడు ఈనాడు అర్ధశతాబ్ది వేడుకను పురస్కరించుకొని ఆ స్ఫూర్తివంతమైన సందర్భాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలకించారు కదా. ధన్యవాదాలు.